రికార్డింగ్ నంబర్ 226 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. పంచమ స్కందంలో ఉపోద్ఘాతం చదువుకుంటూ ఉన్నాము. 138వ పద్యం నుంచి 167వ పద్యం వరకు ఉన్నాయి. ఇందులో ఆది నుండి మానవులలో 2 తరగతుల వారు ఉన్నారు. ప్రకృతి శక్తులను చూచి మోజుపడి వానిని తమ అభిప్రాయముల ప్రకారము వినియోగించుకొనుటకు యత్నించువారు ఒక జాతి. ఈ ప్రకృతి యందును తమయందును గల అంతర్యామి చైతన్యమును నమ్మి దానికి ప్రాధాన్యమిచ్చువారు మరొక జాతి. అందు మొదటి జాతి వారి దృష్టిలో ప్రకృతిని వశపరచుకొని వినియోగించుకొను స్వార్థ దృష్టి తప్పదు. వారిలో నాస్తికులు ఆస్తికులు అను 2 తెగలవారున్నారు. నాస్తికులకు ప్రకృతి శక్తులను వినియోగించుకుని దృష్టియే గాని వినియోగ పద్ధతిలో బాధ లేకుండున్నట్లు తీర్చిదిద్దుకొను నేర్పరితనము ఉండదు. దానితో సాంఘిక దురాచారములను ఎత్తిచూపుటతోనే ఆయుర్దాయము వ్యయమైపోవును. ఇక మిగిలిన వారు ఆస్తికులు. ఏ దైవము పేరు పెట్టినను వారు తమ వినియోగమునకై దేవుని పేరుట ప్రకృతి శక్తులను కొలుచుచుందురు. ఏ ఇద్దరి దృష్టిలోనూ వినియోగం ఒక విధముగా ఉండదు. కనుక ఈ తెగకు చెందిన ఆస్తికులు మతములను, సంప్రదాయములను, ఆరాధన విధానములను ఎవనికి వాడుగా ఏర్పరచుకొని తాను మిగిలిన వారికన్నా ఏ విధముగా జ్ఞానవంతుడో, తన ఆదర్శములు మిగిలిన వారి ఆదర్శముల కన్నా ఏ విధముగా శ్రేష్టములో గుర్తించుకొనుటతోనే సరిపోవును. తత్ఫలితముగా వర్గములు, పట్టుదలలు, కలహములు తప్పవు. ఈ లక్షణములు కలవారిని ప్రాచీనులు దైత్యులు అని వ్యవహరించిరి. ఇక 2వ తరగతి వారి దృష్టిలో అంతర్యామికున్న ప్రాధాన్యము మిగిలిన అంశములకు లేదు. అంతర్యామి ఈ రూపముతో ఉండవలెనని వారు భగవంతుని ఆజ్ఞాపింపరు. ఈ వరములిమ్మని ఇరుకున పెట్టరు. ఇంత తపస్సు యోగ సాధన చేసి తిని అని దేవునకు రసీదు చూపించి దబాయించరు. దానికి ఫలితముగా సుఖము అను మాటకు నిజమైన అర్థమును వీరు అనుభవించుచుందురు. వీరిని జ్ఞానులు, ముముక్షువులు అని పెద్దలు వ్యవహరింతురు. వేదము, శాస్త్రము, ప్రకృతి శక్తుల వినియోగము, ఆచారము, ధర్మము, విధి నిషేధములు దైత్యులకును మోక్షజనులకును కూడా ఉన్నవి. దైత్యులలో తమ శాస్త్రాదులకు తామే ప్రమాణము. సుఖమన్న మాటకు తామనుకొన్న అర్థమే తమకు ప్రమాణము. తత్ఫలితముగా సుఖమునకై శ్రమపడుట, సుఖము సాధింప ప్రయత్నించుచు కష్ట నష్టముల పాలగుట జరుగుచున్నది. వీరి జీవితమునందు స్వేచ్ఛ ఉండదు. ఇతరుల అభిప్రాయములను అనుసరించి పట్టుదలతోనో అంగీకారముతోనో బ్రతుకవలసి ఉండును. తమ జీవితానుభవమునకు ఇతరులే నాయకులు. తామితరుల జీవితములకు పద్ధతులకు నాయకులు. అనగా ఇతరుల మంచి చెడ్డలను గూర్చి తమకు గట్టి అభిప్రాయములు ఉండును. నిర్భీతి ఇతివారి జీవితమున ఉండదు. ఆస్తిపై గాని, తమకు ఇష్టమున్న వారిపై గాని, తాము నమ్మిన దేవునిపై గాని, హోదాలపై గాని వీరి జీవిత సౌఖ్యము ఆధారపడి ఉండును. దైవమును నమ్మితిని అనుకొన్నను తాను కోరినదిచ్చువాడే దైవము కాని తనకన్నా దైవమునకు ఎక్కువ తెలియను అను నమ్మకం ఉండదు. వీరందరూ కూడా వేద శాస్త్రాదులయందు పాండిత్యము వహించి ఉందురు. కానీ వీరి దృష్టిలో వేదమనగా కొన్ని విధి నిషేధ వాక్యముల గ్రంథము. దానితో ఎవరి వేదము వారికి ఉండును. ఎవరి వేదము నిజమైనది అను సమస్య తీరదు. అంతర్యామి సాధన చేయు వారికిని వేదమున్నది. వారికి ఈ సృష్టియే గ్రంథము. అందలి ప్రకృతి ధర్మములే శాస్త్రములు. జీవరాశుల రూపములే దేవుని సజీవ విగ్రహములు. కష్టసుఖములు ఆయా వ్యక్తులు చేసిన పనుల
తత్ఫలితములుగా అనుభవములగుచుండునే గాని దేవుడు కావలెనని కల్పించినవి కావు. ఈ రెండు తెగల వారును నరజాతి ఆవిర్భావము నుండి ఉన్నారు. రజస్తమస్సులు ప్రాధాన్యము వహించి పనిచేయుచున్నంత వరకు నరులు దైత్యజాతికి చెందిన జన్మలు అనుభవింతురు. సత్వగుణమున స్థిరత్వము కలిగిన నాటి నుండి దివ్యులు లేక ముముక్షువుల జన్మలు అనుభవింతురు. ఈ రెండు విధములైన నరజాతులను వరుసగా రహూగణుడు, భరతుడు అనువారి పాత్రలలో చిత్రింపబడినవి. వారిద్దరి నడుమ జరిగిన సంవాదము రెండు తెగల నరజాతుల నడుమ గల సార్వకాలికమైన సంవాదము. రహూగణుడు వేదశాస్త్రాదులను అభ్యసించి యోగ సాధన చేసి కూడా పల్లకి బోయీలలో భగవంతుని అస్తిత్వము చూడలేకపోయెను. వానియందు అంతర్యామికి కలిగిన అనుగ్రహము కారణముగా భరతుడు పల్లకి బోయీలలో ఒకడుగా చేరవచ్చెను. భరతుని రహూగణుడు తిరస్కరించి కోపించుటతో రహూగణునకు భరతుని యందు గురువు సాక్షాత్కరించు అవకాశము ఏర్పడినది. పండ్ల చెట్టుపై రాయి విసరినచో ఫలములే లభించును. రహూగణుడు భరతుని అవమానించి నిందించుటతో నిజమైన జ్ఞానము మోక్షము ఫలములుగా లభించినవి. ఈ విచిత్ర ఘట్టము నరజాతికి సార్వకాలికమైన ఉపదేశమని కరుణించి మైత్రేయుడు విదురునకు ఉపదేశించెను. అది ఈ గ్రంథ భాగమున ఉన్నది. దీనిని బట్టి కష్టసుఖములు మానవమానములు అనువానికిని నిజమైన జ్ఞానమునకును సంబంధము లేదు అని తెలియను. న్యాయముగా జీవించువాడు సుఖపడునని, అన్యాయము చేసిన వాడు మట్టి కొట్టుకొని పోవునని నమ్ముట నరబుద్ధి ఎందలి అధర్మ దృష్టి. దానిని నమ్మి కొంతకాలము న్యాయముగా బ్రతికి చూచిన వాడు నిరాశ చెంది సంఘమునకెదురు తిరుగును. జ్ఞానవంతులు వేషభాషల వలన తెలియబడరు అని కూడా ఈ కథ తెలుపుచున్నది. పండితుడన్నచో శాలువా ఉండవలెనని గాని, వైరాగ్య సంపన్నుడన్నచో దండకమండలువులు ఉండవలెనని గాని, సన్యాసి అన్నచో ఆశ్రమము శిష్యులు మొదలగు తాపత్రయములు ఉండవలెనని గాని భాగవత మార్గము అంగీకరింపదు. ఇతరుల అభిప్రాయములను కూర్చి చెవిటితనము, తనకు ఇతరులపై అభిప్రాయములను గూర్చి మూగతనము, లోకరీతులను గూర్చి పిచ్చివాడుగా జీవించుట అవధూత మార్గమని ఋషభుని కథయందును భరతుని కథయందును కూడా ఉపదేశింపబడెను. ఈ సాధనయందు పరిపూర్ణత ఎట్లు కలుగునో చూపించుటకై ఇతరులు నిందించుచున్నను, మీద దుమ్ము జల్లుచున్నను, పిచ్చివాడని అరచుచున్నను, చిరునవ్వుతో నడిచిపోవుట ఋషభుని కథలో చిత్రీకరింపబడినది. నవీన యుగమున యేసుక్రీస్తు ఇట్టి సాధన చేసెను. అటుపైన రమణ మహర్షి ఇట్టి సాధన చేసి అదే దేహమున నుండి లోకమునకు వెలుగునిచ్చెను. ఈ అవధూత సంప్రదాయ కథ భరతుని జీవితమున కూడా ఆయా సన్నివేశములలో నిరూపింపబడినవి. మన కంటి ఎదుటనున్న సృష్టిని, బ్రహ్మాండమును భగవంతుని స్థూల దేహముగా ఆరాధించు సాధన ఇందలి భూగోళ వర్ణనమునందు ఉపదేశింపబడినది. సప్తద్వీపములు, నవవర్షములు, గ్రహములు మున్నగు ప్రకృతి ప్రదర్శితములైన వింతలే సకల శాస్త్రములకును మూల గ్రంథములు. వానిని కేవల శాస్త్రములుగా చదువుకొని వారికి అసుర మార్గం అలవడును. ఎవరికెక్కువ తెలియను అను ప్రశ్న పుట్టి రాక్షసత్వమునకు దారి తీయును. అయినచో శాస్త్రములు చదువరాదా? దీనికి సమాధానం ఇందున్నది. శాస్త్రములు ప్రదర్శించు రహస్యములన్నీయు అంతర్యామి స్థూల దేహమందలి వైభవములు. ఇట్లు చదువుకొనినచో శాస్త్రముల ప్రయోజనములు తెలియును. భూగోళ ఖగోళ రహస్యములన్నింటితో నిండిన 14 లోకముల పొరలుగా ఈ బ్రహ్మాండం ఏర్పడినది. ఇది భగవంతుని స్థూల శరీర విగ్రహము. ఇందలి శాస్త్రముల వింతలే భగవంతుని
లీలా వైభవములు అని స్మరించుచున్నంత వరకును ఈ శాస్త్రములకు సార్థక్యమున్నది. ఈ ఉపాసనా రహస్యము కూడా సప్తద్వీప ఖగోళాది వర్ణముల రూపమున భాగవతమునందు ప్రతిష్ఠింపబడినది. మనము చేయు పనిననుసరించి మనం అనుభవించు ఫలితముండును. అయినచో మంచి పనులు చెడ్డ పనులు అను విభాగం ఎట్లేర్పడుచున్నది? తనకు గాని ఇతరులకు గాని దుఃఖానుభవము కలిగించు పనులు చెడ్డవనియు, సుఖము కలిగించు పనులు మంచివి అనియు నిర్ణయించుకొనవలెను. ఇది ఎట్లు తెలియను? తెలియుటకే దుష్కర్మలకు దుఃఖము ఫలితములుగా ప్రకృతి నిర్ణయించుచున్నది. కలిగిన దుఃఖము వలన జీవుడు ఆ పని మాని మంచి పని చేయుటకై యత్నించుటయే జీవితమున దుఃఖానుభవమునకు ప్రయోజనము. ఇట్లు అధర్మ బుద్ధి నుండి ధర్మబుద్ధికి జీవుడు మరలుటకే దుఃఖము సృష్టించబడినది. దానినే నరకము అందురు. ఈ రహస్యమును ఉపదేశించుటకే భాగవతమున నరకలోక వర్ణనమున్నది. ఈ విధముగా నరజాతికి సార్వకాలికములైన ఉపదేశములలో ముఖ్యమైనవి 3 ఉపదేశములు ఈ సంపుటమందలి భాగవతమున చిత్రింపబడినవి. సహృదయులు గ్రహించి విమర్శించుకొని అనుష్ఠింతురుగాక. ఎక్కిరాల కృష్ణమాచార్య, విశాఖపట్టణము, 11/7/1982 సంవత్సరము. మన 226 రికార్డింగ్ అయిపోయింది.